శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ఈరోజు చంద్రగ్రహణం. మరి ఈ గ్రహణం రోజు ఏమి చెయ్యాలి, అలాగే మనం ఏ సంకల్పం చెప్పుకోవాలి, గ్రహణం పట్టేటప్పుడు ఏ జపాన్ని మనం చెయ్యాలి, అలాగే గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేసేటప్పుడు పట్టు స్నానానికి ఏ మంత్రం చెప్పుకోవాలి, విడిచేటప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి. చాలామందికి ఏంటంటే పట్టు స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి చెయ్యాలి అని చెప్పి చాలామందికి తెలియదు. అందువల్ల ఈ మంత్రం చెప్పుకుని విడిచేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది, చెప్పుకుని చెయ్యాలి అని చెప్పి తెలియని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించండి. అంతేకాకుండా ఏ సంకల్పం చెప్పుకోవాలి అనేటువంటిది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించగలరు. మయా ఆచరిత మమ నిత్యానుష్ఠిత మహామంత్రోపాదిత సకల మాలిన్య నివృత్తి ద్వారా మయా అనుష్ఠిత సర్వమంత్రేషు అఖండ జీవ చైతన్య సిద్ధ్యర్థం చిత్కళారూప శక్తి సమృద్ధ్యర్థం నిరంతర అనుష్ఠానం సంపత్ సమృద్ధ్యర్థం చ సకల సంపత్ ప్రాప్త్యర్థం చంద్రగ్రహణ సూచిత శతభిషా నక్షత్రే పూర్వాభాద్రా నక్షత్రయుత కుంభరాశియుత సర్వారిష్టదోష పరిహారార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చంద్రగ్రహణోపాదిత సర్వవిధ సమస్త దోషశాంత్యర్థం సమయే మయా అనుష్ఠిత మహామంత్ర పుణ్యఫలేన అఖండ దైవ బల మంత్ర బల కాల బల బుద్ధి బల ప్రాప్త్యర్థం వాగ్బల ప్రాప్త్యర్థం సౌభాగ్య బల ప్రాప్త్యర్థం మంత్రానుష్ఠానం కరిష్యే. ఇక్కడ మంత్రానుష్ఠానం అన్న చోట మీకు ఏదైతే ఉపదేశం ఉందో ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. మీకు పంచాక్షరి జపం, శివ పంచాక్షరి మహామంత్ర అనుష్ఠానం కరిష్యే అని చెప్పి మీ మంత్రాన్ని అక్కడ చెప్పుకొని చెయ్యాలి. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం పట్టినప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అలాగే విడిచినప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. స్వస్థానం గమ్యతాం రాహో త్యజతాం చంద్ర సంగమః పరమచండాలయోనే త్వం పాపక్షయం కురు. ఈ మంత్రంతో మీరు ఈ యొక్క స్నానాన్ని చెయ్యాలి. అలాగే విడిచినప్పుడు ఏ మంత్రంతో చెయ్యాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. యథా పదో విముక్తోసి రాహోర్వదన సంకటాద్ తథా త్వం రోహిణీ నాద ఆపదో మాం విమోచయ. ఈ మంత్రంతో విడుపు స్నానాన్ని చెయ్యాలి. అందరూ గమనించగలరు. ఈ యొక్క గ్రహణం సుమారుగా 3:30 గంటలైతే ఉంది. అందరూ కూడా తమ తమ అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో మంత్రాలన్నీ కూడా చక్కగా జపం చేసుకోండి. హరి ఓం దత్సతు.